హలో ఫ్రెండ్స్, సండే స్పెషల్‌గా చేపల పులుసు అయితే చేస్తున్నాను. ముందుగా చేప ముక్కల్ని నిమ్మకాయ, సాల్ట్ కలిపిన వాటర్‌లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి. అప్పుడే పులుసు వాసన అనేది పోతుంది. ఇలా కడుక్కొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత వేరే గిన్నెలో కొద్దిగా చింతపండుని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత గ్యాస్‌పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి. పొడవైన, లోతైన ప్యాన్ అయితే తీసుకోవాలండి. అప్పుడే చేప ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి. ప్యాన్‌లో ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి కొద్దిగా వేగాక అందులో టమాటా పేస్ట్‌ను వేసుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుందాం. తర్వాత కొద్దిగా పెరుగునైతే వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొద్దిగా సాల్ట్‌ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో ఉన్న గుజ్జును తీసుకొని అందులో వేసుకోవాలి. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్‌ని వేసుకున్నాను. వాటర్ ఇలా తెరిలిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. ఇలా చేప ముక్కలన్నీ వేసుకుందాం. వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. 10 సెకండ్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇలా కుదుపుకోవాలి. గరిటె పెట్టకూడదండి. ఇలానే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందాం. 15 సెకండ్స్ తర్వాత మూత తీసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, అందుకే వేసుకున్నాను. ఇంకోసారి మొత్తం కుదుపుకుందాం. మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలండి. చేప ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకుందాం. గ్యాస్‌ని సిమ్‌లోనే ఉంచుకోవాలండి. 5 సెకండ్స్ ఉంచుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. మధ్యాహ్నం వండిన చేపల పులుసు నైట్ వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.